కొన్నిసార్లు నీవు నీ ఆత్మీయ జీవితంలో కొన్ని తొందరలు చేసావు, కొన్ని తొట్టుపాట్లు ఉన్నాయి, కొన్ని బలహీనతలు జరిగినాయి నీ వల్ల. జరిగినప్పుడు కొన్ని పొరపాట్లు, కొన్ని తప్పులు నీ వల్ల జరిగినప్పుడు, ఆ జరిగిన టైంలో తిరిగి నువ్వు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఈ పాపం విషయంలో నన్ను క్షమించు, నన్ను నీ రక్తంతో కడుగు, దయచేసి నన్ను మన్నించు అని కన్నీళ్లతో నువ్వు దేవుని వేడుకొనక మునుపు నీ పరిస్థితి ఎలా ఉంది? ఎంత ఒత్తిడి ఫీల్ అవుతావు, ఎంత ఒత్తిడి గురవుతావు, ఎంత ఆవేదన పడతావు? మళ్ళీ ఎప్పుడు తొలగిపోతుంది అదంటే, తిరిగి దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి యేసయ్య రక్తాన్ని ఆశ్రయించి క్షమాపణ వేడుకొని దిద్దుకొని పశ్చాత్తాపడి మారు మనసు ప్రకటించి, దేవా నన్ను మన్నించు, కనికరించు, మట్టి పురుగును ప్రభువా నన్ను అర్థం చేసుకొని ఆయన జాలిపడే మాటలేవో చెప్పుకొని ఆయన పాదాలు పట్టుకొని ఎప్పుడైతే హృదయపూర్వకంగా ఆయన వైపు మళ్ళుకుంటామో, ఆయన మన వైపు తిరిగి మన దోషాలన్నిటినీ కడిగి శుద్ధి చేసి మనల్ని దగ్గరికి తీసుకున్నప్పుడు మాత్రమే మనకు ప్రశాంతత స్టార్ట్ అయింది.